టీఎంసీ కొట్టుకుపోతుంది. అక్కడ జరిగిన ఘటనలు సిగ్గుచేటు. మమతా పార్టీ పని అయిపోయినట్టు. దేశంలో తొలి నదీ గర్భ మెట్రో రైలు ప్రారంభం. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమై దానిపై బుజ్జిగింపు రాజకీయాలకు మాత్రం పాల్పడుతోందని ప్రధాని మోడీ విమర్శించారు. పేదలు, దళితులు, గిరిజన కుటుంబాలకు చెందిన సోదరీమణులు, ఆడబిడ్డలపై తృణమూల నేతలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీనిపై మహిళలు బొగ్గుమంటూ దుర్గామాతల్లా పోరాటం చేస్తున్నారు. సందేశ్ ఖాళీలో జరిగిన ఘటనలపై వారి ఆగ్రహ జ్వాలలు బెంగాల్లో ప్రతి ప్రాంతాన్ని తాకుతాయి. చివరకు అవి లోక్సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తృణమూల కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేస్తాయని ఆయన చెప్పారు. సందేశ్ ఖాళీ ప్రాంతం ఉన్న ఉత్తర 24 పరగనాల జిల్లా కేంద్రమైన బారాసత్లో బుధవారం నిర్వహించిన నారీ శక్తి వందన్ అభినందన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తర్వాత ఆ ప్రాంతానికి చెందిన కొందరు మహిళలతో భేటీ అయ్యారు. జరిగిన దురాఘాతాలను వివరిస్తూ వారు కన్నీళ్ల పర్యంతమయ్యారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని మోడీ భరోసా ఇచ్చారు. సందేశ్ ఖాళీ ఘటనల సిగ్గుచేటు, ప్రతి ఒక్కరిని ఇవి తలదించుకునేలా చేసే మహిళా సాధికారతకు బెంగాల్ ఎప్పటించో పేరొందింది. ఇలాంటి నేలపై తృణమూల పాలనలో మహిళలపై ఘోరమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. సందేశ్ ఖాళీ ఘటనలకు బాధ్యులైన వారి అరెస్టు రాష్ట్ర సర్కార్ అడ్డుకుంటోంది. బెంగాల్లో మహిళలకు రక్షణ లేదు. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేయడానికి కేంద్రం ఒక సహాయవాణి హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన తృణమూల ప్రభుత్వం దాన్ని పనిచేయనివ్వడం లేదు. ఇలాంటి మహిళా వ్యతిరేక ప్రభుత్వాలు మహిళలకు ఎలాంటి మంచి పనులు చేయలేవని ప్రధాని చెప్పారు. బీహార్లో 12,800 కోట్ల పనులు మోడీ కోల్కతా నుంచి ఆవిష్కరించారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు చెందిన పలు పనులను కూడా ప్రారంభించారన్నట్టు వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చే